వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? వంకాయతో ఎప్పుడు మనం కర్రీలు, ఫ్రైలు, పులుసులు ఇవే కదా చేసుకుంటాము. దాంతో మంచూరియా రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు. రండి మరి ఇంకెందుకు ఆలస్యం. వంకాయ స్టార్టర్స్ మంచూరియా. ముందుగా ఇలా పొడుగ్గా ఉన్న వంకాయ తీసుకొని సగాన్ని కట్ చేసుకోవాలి. మనము వంకాయల్ని సన్నగా పీసెస్ కింద కట్ చేసుకోవాలండి పొడుగ్గా. మీరు మామూలు వంకాయ తీసుకున్నారనుకోండి కొంచెం మందంగా కట్ చేసుకోవాలి. ఇది కాయ లావు కాయ కాబట్టి నేను కొంచెం పలచగానే కట్ చేసుకుంటున్నాను. ఇలా వంకాయ ముక్కలన్నీ కూడా పొడుగ్గా కట్ చేసుకోవాలి నిలువుగా. చూసారు కదా, ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి ఈ వంకాయ ముక్కలన్నీ కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వచ్చి మనం డీప్ ఫ్రై చేసే ఆయిల్కిను కర్రీ వండే ఆయిల్కి మీడియంగా వేసుకోవాలంటే ఒక ఫ్రై చేసుకుంటాం కదా, దాని మీద ఒక 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా వంకాయ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం పసుపు అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పసుపు ఉప్పు అంతా కూడా వంకాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, వంకాయ ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై అవుతున్నాయి. మనం ఒకసారి బాగా టాస్ చేసుకున్నా ఇట్లా గరిటతో కలుపుకున్నా సరిపోతుందండి. అప్పుడు మొక్క మొత్తం కూడా ఫ్రై అవుతుంది. మనం మూత పెట్టకుండా ఇట్లానే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కొంచెం క్రిస్పీగా వస్తాయి. చూడండి, వంకాయ అంతా కూడా కలర్ చేంజ్ అయింది, కాస్త మెత్తబడుతుంది కదా. ఇప్పుడు మనం ఈ వంకాయ ముక్కల్ని ఆయిల్ లేకుండా పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కాస్తంత జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా సాఫ్ట్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము సాసెస్ రెడీ చేసుకుందాము. ఇక్కడ టమాటా సాసెస్ ఒక 2 స్పూన్లు అండి, టమాటా కెచప్ కాదు టమాటా సాసు. అట్లనే సోయా 2 స్పూన్స్, చిల్లీ సాస్ ఒక 2 స్పూన్లు, 1/2 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం వంకాయలో వేసాం కదా కాబట్టి ఇక్కడ కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం మనం ఏదైతే కప్ తీసుకున్నాం కదా అట్లానే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఉల్లిపాయ అంతా కూడా కలర్ చేంజ్ అయిపోయింది కదా, ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న సాస్ మిశ్రమాన్ని యాడ్ చేసేసుకోవాలి. 1 by 1 యాడ్ చేయడం కంటే ఇట్లా అన్నీ కలుపుకొని వేస్తే అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ అయితే బాగుంటుందండి ఫ్లేవర్ అనేది. చూడండి, ఇట్లా వేసుకున్నాం. కొంచెం అంతా కూడా గ్రేవీ దగ్గర పడేలాగా కలుపుకోవాలి. కొంచెం దగ్గర పడ్డ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇట్లా డైరెక్ట్గా అయినా మనం వంకాయతో మంచూరియా చేసుకోవచ్చు, లేదంటే కాస్త బియ్యం పిండి కార్న్ఫ్లోర్ కలిపైనా సరే ఫ్రై చేసైనా వేసుకోవచ్చు. కానీ ఇట్లా వేసుకున్నాం అనుకోండి వంకాయకి ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టి రుచి అయితే సూపర్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి పిల్లలకి చక్కగా ఈవినింగ్ స్నాక్ కింద ఇట్లా ఒకసారి ట్రై చేసేయండి. ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఈ మసాలా గ్రేవీ అంతా కూడా సాస్లన్నీ బాగా పట్టే వరకు కలుపుకోవాలి. వంకాయకి మరీ ఎక్కువ తిప్పేసామనుకోండి కర్రీ నేహమవుతుంది. రెసిపీ స్టార్టర్ అంతా కూడా రెడీ అయిపోయింది. తప్పనిసరిగా కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్, మీకు ఎలా అనిపించిందో, మీ ఒపీనియన్ ఏంటో. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి నా ఛానల్ను. నేను పెట్టే వీడియోస్ అన్నీ సబ్స్క్రిప్షన్ దగ్గర మీకు అలర్ట్లో వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.